ఒకప్పుడు తెలుగులో లవ్ స్టోరీస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన హీరో మన సిద్ధార్థ్. ప్రస్తుతం అయితే తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు. మొన్నటికి మొన్న వచ్చిన చిన్న అనే చిన్న సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది. అయితే రీసెంట్గా మళ్ళీ మిస్ యూ అనే మూవీతో మన ముందుకి వచ్చాడు. ఈ మూవీ రివ్యూ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ దానికంటే ముందుగా ఎప్పటిలాగానే మన విశ్వ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక కథలోకి వచ్చేస్తే, వాసు అంటే మన హీరో సిద్ధార్థ్ ఒక ప్రమాదంలో మెదడుకి దెబ్బ తగిలి తన గతంలో జరిగిన చాలా విషయాల్ని మర్చిపోతాడు. వాసుని తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంటారు. ఇలాంటి స్థితిలో అనుకోకుండా ఓ మిత్రుడి పరిచయంతో తనతో పాటుగా బెంగళూరుకి వెళ్తాడు వాసు. అక్కడ ఆ ఫ్రెండ్ అపార్ట్మెంట్లోనే ఉంటూ తన రెస్టారెంట్లోనే పనిచేస్తున్న వాసుకి మంజు అంటే మన హీరోయిన్ అషికా రంగనాథ్ని చూసి తొలి చూపులోనే ప్రేమిస్తాడు. తనను ఇంప్రెస్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. అయినా ఏమాత్రం పట్టించుకోదు మన మంజు. కానీ ఒకరోజు ధైర్యం చేసి తన ప్రేమను మంజుకి చెప్పేస్తాడు. కానీ మంజు తన ప్రేమను అంగీకరించదు. వాసు తల్లితో పాటు స్నేహితులకు కూడా ఆ అమ్మాయి గురించి చెప్పి ఎలాగైనా పెళ్ళికి ఒప్పించాలి అనుకుంటాడు. కానీ మంజు ఫోటో చూసి వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. అప్పటికే వాసు జీవితంలో మంజు ఉందని, తనకున్న మెమొరీ లాస్ సమస్యతో మంజు గురించి మర్చిపోయాడని తెలుస్తుంది. ఇంతకీ మంజుతో వాసుకున్న సంబంధం ఏంటి? వీళ్ళిద్దరి మధ్య అసలేం జరిగింది? ఆమె గురించి వాసుకి మళ్ళీ ఏమైనా గుర్తొచ్చిందా? చివరికి వీళ్ళిద్దరి బంధం ఏ తీరానికి చేరింది అన్నది మిగతా కథ. ఇక విషయంలోకి వచ్చేస్తే, తన సినిమా ప్రమోషన్లకు వచ్చిన ప్రతిసారి ప్రేమ కథ చేయమని ప్రేక్షకులు అడుగుతున్నారని, వాళ్ళు కోరినట్లే ఆ జానర్లో సినిమా చేశానని, ఇప్పుడు దీన్ని ఆదరించకపోతే మళ్ళీ ప్రేమ కథ చేయను అన్నట్లుగా మాట్లాడాడు మిస్ యూ సినిమా ప్రమోషన్లలో హీరో సిద్ధార్థ్. అయితే మిస్ యూ చూశాక ఇది ప్రేమ కథ అంటే ఒప్పుకోవడానికి మనసు అంగీకరించదు. అసలు ప్రేమ భావనలే కలిగించని సోల్లెస్ లవ్ స్టోరీ ఇది. ప్రేమ, ఎడబాటు, మళ్ళీ ప్రేమ, ఈ ఫార్మాట్లో చాలా మామూలుగా సాగిపోయే ఈ ప్రేమ కథ ఒక్కటంటే ఒక్క సన్నివేశంలో కూడా ప్రేక్షకులకు ఫీల్ కలిగించలేదు. హాయ్ నాన్న సినిమాలో ప్రమాదంలో మెమొరీ లాస్కు గురయ్యే హీరోయిన్ పాత్రను హీరోగా మార్చి ఒక క్రైమ్ ఎలిమెంట్ ఏదో జోడించి దర్శకుడు ఈ కథతో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలని చూశాడు. కానీ తెర మీద ఒక్కటంటే ఒక్క సన్నివేశం కూడా ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయలేకపోయింది. తెర మీద ఏదో జరిగిపోతున్నట్లు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ద్వారా ఫీల్ తీసుకురావడానికి ప్రయత్నించారే తప్పితే కథా కథనాల్లో ఏమాత్రం ప్రత్యేకత లేని అతి సాధారణమైన సినిమా మిస్ యూ అనే చెప్పుకోవాలి. ఒక లవ్ స్టోరీలో ఒక జంట ఒక్కటవుతుంటే ప్రేక్షకులకు ముచ్చటేయాలి. వాళ్ళు విడిపోతుంటే వారి గుండెలు కలుక్కుమనాలి. మళ్ళీ వాళ్ళు కలవాలనే తపన కలగాలి. మిస్ యూ సినిమా ఏ దశలోనూ ఈ రకమైన భావనలని కలిగించలేదు. అసలు హీరో హీరోయిన్ల మధ్య గొడవతో మొదలయ్యే ఈ ప్రేమ కథ అక్కడి నుంచి ముందుకే కదలదు. ఇటు హీరో అటు హీరోయిన్ ఒకరినొకరు అసహించుకోవడమే చూస్తాం తప్ప వాళ్ళిద్దరి మధ్య ప్రేమంటూ కూడా ఏమీ కనిపించదు. సడన్గా ఇద్దరికి పెళ్లి జరిగిపోతుంది. ఇక ఇద్దరు విడిపోవడానికైనా సరైన కారణం చూపిస్తారా అంటే అది లేదు. హీరోయిన్ చూసిన ఒక హత్యకు సంబంధించి కేసు పెడదాం రా అంటాడు వాసు. మంజు నో అంటుంది. అంతే, విడిపోదాం అంటాడు. విడిపోతారు కూడా. మళ్ళీ వీళ్ళిద్దరూ తిరిగి కలిసే సన్నివేశాలేమైనా బలంగా రాసున్నారా అంటే అది లేదు. తమ మధ్య ఎడబాటుకు కారణమైన హత్య కేసునే ఇద్దరు టేకప్ చేసి బాధితుడికి న్యాయం జరిగేలా చేయడంతో కథ అనేది సుఖాంతం అయిపోతుంది.
చివరిలో ఒకరి మీద ఒకరు ప్రేమను ఒలకబోస్తుంటే చాలా కృత్రిమంగా అనిపిస్తుంది తప్ప ప్రేక్షకుడు వారి ప్రేమను రవ్వంత కూడా ఫీల్ కాలేదు. ఒకప్పుడు ప్రేమ కథలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన హీరో మన సిద్ధార్థ్. అలాంటి హీరోతో అషికా రంగనాథ్ లాంటి అందమైన అమ్మాయి జోడీ కడితే ఓ మోస్తరు కథతో అయినా ప్రేక్షకులను ప్రేమ మైకంలో ముంచెత్తొచ్చు. కానీ మిస్ యూ అంటూ డెప్త్ ఉన్న టైటిల్ పెట్టి దర్శకుడు రాజశేఖర్ చాలా సాధారణమైన కథను టేకప్ చేశాడు. హీరోకి మెమొరీ లాస్ ప్రాబ్లం పెట్టి కథలో ఉత్కంఠ రేకించాలని చూపించాడు. కానీ అది ఏమాత్రం కూడా వర్కౌట్ కాలేదు. కథను ముందుకు వెనక్కు చెబుతూ స్క్రీన్ ప్లేలో వైవిధ్యం చూపించాలని ప్రయత్నిస్తే అది గందరగోళంగా తయారైంది. తెర మీద అసలేం జరుగుతుందో తెలియని అయోమయంలో ప్రేక్షకులు పడిపోతారు.